హాయ్ 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 అందరికీ హాయ్. ఎన్బికే 111 దీని గురించి కానీ బాలకృష్ణ గారి గురించి కానీ ఎంత మాట్లాడుకున్నా కానీ తక్కువే అయిపోతుంది. అసలు ఇలా ఎందుకు అంటున్నానంటే మామూలుగా ఎవరైనా కానీ మూవీ తీసేటప్పుడు మూవీ వచ్చిన తర్వాత కొంచెం గ్యాప్ అనేది తీసుకొని రిలీజ్ అయిన తర్వాత అయితే కొంచెం గ్యాప్ అనేది అయితే తీసుకొని మళ్ళా ఒక మూవీ అనేది స్టార్ట్ అయితే చేస్తారు కదా. కానీ బాలకృష్ణ గారు అయితే మూవీ ఒకటి రిలీజ్ కి అలా ఉండగానే ఇంకొక మూవీ స్టార్ట్ అనేది అయితే చేస్తాను. ఆయనకి ఆ ఎనర్జీ ఎలా వస్తుందో నాకైతే ఏం అర్థం అనేది అయితే కావటం లేదు. అలా అని ఏమన్నా ఫ్లాప్ అయ్యే సినిమాలు ఏమన్నా పడతానే అంటే లేదు, ఆయన తీసే సినిమాలన్నీ లైన్ గా హిట్ అయితేనే వస్తున్నాయి. బాలకృష్ణ గారికి తగిలే స్టోరీలు కూడా చాలా మంచిగా అయితే ఉంటున్నాయి. బాలకృష్ణ గారి గురించి ఎంత మాట్లాడుకున్నా గానీ తక్కువ అనేది అయితే అయితేనే ఉంటది. ఓకే, ఇక ఎన్బికే 111 మూవీ విషయానికి వస్తే మూవీకి సంబంధించిన ఒక పోస్టర్ అనేది అయితే రిలీజ్ అనేది అయితే చేశారు. ఆ పోస్టర్ అయితే అదిరిపోయింది. బాలకృష్ణ గారి లుక్ అయితే బీభత్సమనే చెప్పాలా. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. దీనికి సంబంధించి కార్యక్రమం అనేది అయితే జరిగింది కదా, అందులో ఒక డైలాగ్ అనేది అయితే చెప్పారు. డైలాగ్ అయితే కేక. ఈ చిన్న చిన్న డైలాగులకే ఇలా ఉంటే రేపు మూవీ రిలీజ్ అయిన తర్వాత లేదంటే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్లు వచ్చేటప్పుడు ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో నాకైతే ఏం అర్థం అనేది అయితే కావటమేలే. ఇక బాలకృష్ణ గారికి వచ్చే స్టోరీస్ విషయానికి వస్తే అన్ని డబల్ రోల్టీ పడతాయి. బాలకృష్ణ గారికి అయితే దీంట్లో కూడా డబల్ రోలే. మరి బాలకృష్ణ గారికే ఇలాంటివి వస్తున్నాయో ఎలా మరి నాకైతే తెలియదు. కానీ బాలకృష్ణ గారు చేసే అన్ని మూవీలలో డబల్ రోల్ అనేది అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఇక గోపీచంద్ మలినేని గారి గురించి కూడా మనమైతే ప్రత్యేకంగా మాట్లాడిన అయితే అవసరమేలే. వీరసింహారెడ్డి ఎలా తీశాడో అందరికీ తెలిసిందే కదా. ఇంకా దీన్ని కూడా అంతకు మించి అయితే చూపించబోతున్నాడు. ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా ముందు ఒకసారి వచ్చిందే అయిందానా, ఇది ఇంకా చాలా కొత్తగా తీసుకొని వస్తూ ఉన్నదానా, ఈ మూవీ మీద కూడా డౌట్ అనేది అసలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ మూవీ కూడా హిట్ లిస్ట్ లోకి అయితే చేరిపోయింది. నాకైతే ఆ లుక్, ఆ చెప్పిన డైలాగు ఇవన్నీ చాలా అంటే చాలా బాగా అయితే నచ్చేసినాయి. ఇంకా ఎప్పుడెప్పుడు వస్తాయా అని నేనైతే ఈ మూవీ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తానే ఉంటా. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. దీని మీద మీ అభిప్రాయం ఏందో కామెంట్ అనేది అయితే చేసేయండి. అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా అదైతే నేను మీ ముందుకి తీసుకొని వస్తానే ఉంటా. మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. బాయ్, అందరికీ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.